దేవుడైన యేసు ప్రభుల వారు మనకు ఆయన జననము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిత్య జీవమైన తండ్రి ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేసుకుంటూ జీవించాలని తెలియపరుస్తున్నాం. నిత్యదేవుడు చెప్తున్నాడు. పాత నిబంధన కాలంలో నిత్యదేవుడు చెప్తున్నాడు. కొత్త నిబంధన కాలంలో శివమరణం పొంది తిరిగి 3వ దినమున లేచినాడని చెప్తున్నాడు. మరి తిరిగి 3వ దినమున లేచిన దేవుడు నిజ దేవుడు అని నిరూపించుకున్నాడు. కాబట్టి మన జీవితం ఏ విధంగా ఉంటున్నాం, మనం ఏ విధంగా నడుచుకుంటున్నాం, మనం ఏ విధంగా మరి ముందుకు కొనసాగుతున్నాం, మన ఆలోచన ఏమిటి? దేవుడి యొక్క వాక్యంలో రాయబడి ఉంది, విశ్వాసంతో నమ్మితే నమ్ముట నీవైతే నమ్మువానికి సమస్తము సాధిస్తున్నాం. ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ప్రతి విషయాలు కూడా విశ్వాసం ఉంచాలి. ఈ నెల 25వ తారీఖున ఆయన జన్మించినట్టు పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. వాస్తవమే. ఎందుకంటే చాలా థియాలజికల్గా చూస్తే ఆయన యొక్క చరిత్ర మరి ఉంది. మరి బైబిల్లో అయితే లేఖనాలు అక్కడక్కడ తెలియపరిచి ఉన్నారు. యథార్థంగా అయితే థియాలజికల్గా అయితే ఉంది. మరి దీంట్లో అయితే బైబిల్లో అయితే లేదని చెప్పచ్చు. అనేది లేదని చెప్పచ్చు. అయితే ఈ యొక్క భాషలు వేరుగా ఉన్నాయి కాబట్టి మరి దానికే అక్కడ ఏం చెప్తున్నాడు, మా ఎలిజబెత్ కుమారుడైన యోహాన్ గారికి ఆ యొక్క యూసుఫ్ వారికి 6 మాసాలు పెద్ద యోహాన్ కాదు, మరి చిన్న యూసుఫ్ అని పరిశుద్ధాత్మ క్రియలో ఉన్న వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. అది అక్కడ గబ్రియలు దూత మాట్లాడడం జరిగింది. గబ్రియలు దూత ఎవరితో మాట్లాడాడు? మరియమ్మ భర్త అయిన యేసుతో మాట్లాడినప్పుడు మరి ఆమె గర్భవతి అంటే మరి మా యేసుతో చెప్తున్నాడు. ఎవరు? గబ్రియలు దూత వర్తమానికుడు. ఆయన ప్రపంచానికి వర్తమానికుడు అండి. ఒక్కరికి కాదు, ఇద్దరికి కాదు, ప్రపంచానికి వర్తమానికుడైన గబ్రియలు దూత గారు అయ్యగారు మానవత్వంలో వచ్చి ఆ అయ్యగారికి చెప్పారు. యేసప్ప అయ్యగారు చెప్పి ఏమని చెప్పారు? ఇదిగో నీ యొక్క చేసుకోబోతున్న భార్య ఎవరిని గర్భం ధరించింది, పెళ్లి వివాహం చేసుకోకుండా పక్కకు వెళ్తావేమో, ఆమె కన్యగా ఉండి పరిశుద్ధాత్మ వలన దేవుడే పంపించిన కుమారుడు, ఆ కుమారుడే లోకరక్షకుడు అని తెలియపరిస్తే అతను యేసుకు నమ్ముతాడు. నమ్మి విశ్వసించి ఆయన మరి వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకుని తదుపరి మరి ఏం జరుగుతుంది అని చూస్తే ఇప్పటి వరకు కూడా వారి తరాలు ఉన్నాయి. యువ తరాలు, మరియమ్మ యొక్క యేసుకు యొక్క తరాలు ఈనాటి వరకు కూడా ఉన్నాయి. లేదని చెప్పకూడదు. కాబట్టి ప్రతి కులానికి, ప్రతి మతానికి మరి ఆవిర్భావమైన యేసు ప్రభువు వారి యొక్క అందము యథార్థం లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథము మరి పరిశుద్ధంగానే మనం జీవించాలి తప్ప లోకానికి వెలుగైన దేవుడు మనకు తెలుగును సహాయం చేస్తాడు. ఎలా సహాయం చేస్తాడు? వాక్యము చదువుకుంటారు. వాక్యము ఎవరైతే చదువుతూ ఉంటారో వారికి వెలుగైన జీవితంలో జీవిస్తారు. ఎవరైతే వాక్యాన్ని చెప్పకుండా ఏదో సోది చెప్పుకుంటూ ఉంటారు, సోద చెప్పడం కాదు, దేవుడు వాక్యమే చెప్పాలి. సోదగాళ్ళు బైబిల్లో ఉన్నారని అనిగా ఉంది. సోద చెప్పడం కాదు, బైబిల్ మాత్రమే లేఖనాలను అనుసరించి నచ్చుకోవాలి. లేఖనాల్లో ఏమైంది ఆగండి. మొట్టమొదటి ప్రజల సంఖ్య ప్రపంచానికి మొట్టమొదటి ప్రజల సంఖ్య మొదటి పేరు ఎవరంటే లోకరక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు పేరు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఆత్మీయమైన బిడ్డలారా, మనం తెలుసుకోవాల్సిన విషయాలు మరి బెత్లెహేము గ్రామంలో
మరి ప్రపంచానికి నలుగుతున్న విగ్రహమైన నామంలో మరి ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క గృహంలో సెంటర్లో ఇప్పటికీ మరి ముద్ర ఉంది. ఏ ముద్ర? ఆ యొక్క ప్రపంచానికి ముద్ర వేశారు. ఆ యొక్క సింబల్ వేసి అక్కడ ముద్రించారు. ఆయనే యేసుక్రీస్తు. ఆ యొక్క జననము, మరి మరణము, పునరుత్థానము ఇవన్నీ కూడా సువార్తీకరణలో యథార్థమైన క్రియలు ఎవరైతే బోధిస్తూ ఉంటారో వారికి అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి మానవుని నిర్మించుకున్నాడు. మానవుడు దేవుడి మాట వినలేదు. దాని తర్వాత దేవుడు ఇంకనైనా మారుతారేమో అనేక మానవులకు మరి కష్టాలు పెట్టుకునే ఉన్నారు. కష్టాలు పెట్టి మరి భూకంపాలు చూపించడం, దాని తర్వాత సునామీలు, తర్వాత వరదలని, తర్వాత ఏదో ఒక రోగముని మరణానికి అప్పగిస్తున్నాం. అటువంటి మరణము లేకుండా నిత్య జీవము తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ ఉన్నాము. నమ్మకంగా దేవుల్లో జీవించినట్లయితే మన జీవితాలు యేసుక్రీస్తు జ్ఞానాన్ని మరి పురస్కరించుకొని మనం బాగునే నేర్చుకోవాలి. ఆయన ఎప్పటికీ సజీవుడు, మనము సజీవులనే ఆయన జీవిస్తున్నాం కాబట్టి ఆయనతో మనం అనేకమైన మనము ఆయన వారము, ఆయనము బిడ్డలం. ఆయన యొక్క ఆలోచన ప్రకారము నడుచుకోవాలి తప్ప లోకాన్ని ప్రేమించకూడదు. లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకుంటాం. లోకాన్ని ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తే అన్ని విధాలుగా మేలు జరుగుతాయి. అన్ని విధాలుగా మన కార్యాలు నెరవేర్తాయి. మన అంశతరకాలని దేవుడు చూపిస్తాం. మనం చనిపోయిన దేవుని చూసుకుని చనిపోయేదిగా ఉండాలి. బతికినను దేవుని చూసుకుని బతికినట్టుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనలో అత్యధికంగా అది కుమ్మరిస్తాడు. ఆత్మ శక్తిని కుమ్మరిస్తాడు. అదే దేవుని యొక్క మరి ఆచరణ, ఆలోచన. మరి మనం ఇక్కడ ఎలా ఉన్నాం, ఏ విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా మనం జీవిస్తే మనకు మేలు జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటూనే ఉండాలి. లోకంలో ఉన్న వాటిని ప్రేమించుకోవాలని బైబిల్ చెప్తుంది. పక్కన కాలంలో వాళ్ళు చేసుకుపోయారు. మనకు అప్పటిక మనము చేసేదానికి మన పని ఏంటి? సువార్త ప్రకటించుతాం. ఆ సువార్తే యేసుక్రీస్తు యొక్క మాటలు చెప్పండి. ఆ మాటలు చెప్పడం వలన అన్ని విధాలుగా మేము సువార్తలో రకాలు ఉన్నాయి. శివరాశులకు చెప్పచ్చు, మరి ఆయన పెద్దలకు కూడా చెప్పచ్చు, విశ్వాసులకు చెప్పచ్చు, అన్ని విధాలుగా చెప్పచ్చు, ఎవరికైనా చెప్పచ్చు. అయితే మనం ఉండాల్సిన పని ఏంటంటే మన క్రియలు దేవునికి హస్తపడి ఉండాలి అంటే వాక్యాన్ని నిర్మించుకుంటూ ఉండాలి. అది కావచ్చు, 5 కావచ్చు, 20 కావచ్చు, ఎంతైనా చదువుకోవచ్చు. అయితే వేడిని చేస్తాదని మనము విడిచిపెట్టలేదు. మనము అప్పుడప్పుడు మజ్జిగ తాగుతూ ఉన్నాం. మజ్జిగ తాగుతూ ఉన్నా వేడిని తగ్గించుకుని ఆరోగ్యం ఇస్తుంది. కాబట్టి దేవుని యొక్క ప్రియమైన ద్వారా అన్ని విషయాలతో మనకు దేవుడు తోడగిస్తాడు. మన జీవితాల్లో ఆపద ఉంటుంది. అన్ని విషయాల్లో సంఘం ఆయన ఇస్తాడు. సంఘ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేస్తాడు. అన్ని విధాలుగా మేము చేస్తాడు. మేము ఏం కావాలో అది ఆయన చేస్తాడు. దేవుని మాటలు ఆయన దీవించి ఆశీర్వదించుకుంటాం.